హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. ఈసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏపీ రిలేటెడ్గా అనేది మనం ఇప్పుడైతే చూద్దాము. ఓకే, కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ఫర్దర్గా ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ కూడా టీఎస్ అండ్ ఏపీ రిలేటెడ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆల్రెడీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ మధ్యన డిఫరెన్సెస్, వాటి యొక్క న్యాక్ ర్యాంకింగ్ బట్టి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా ప్లేలిస్ట్ చేసి పెట్టాము. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఓకే, మార్క్స్ వర్క్స్ ర్యాంక్ అనాలిసిస్ ప్రీవియస్ ఇయర్ ఉంది, అది కూడా చెక్ చేయండి. ఓకే, ఇయర్ ఇంకా అప్డేట్ చేయలేదు, చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అంటున్నారు. మీకు ఏ ఇయర్ అయినా కూడా ఆఫ్టర్ మనకి చాలా ఇయర్స్ నుంచి మనకైతే ఆన్లైనే అవుతుంది. అంటే ఆన్లైన్ అవ్వడం అంటే ఏంటి అంటే ఆఫ్లైన్ కూడా వెళ్ళొచ్చు. కావాలి అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు మనకి. ప్రతి డిస్ట్రిక్ట్కి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ అంత నీడ్ అయితే లేదు. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏం ప్రాసెస్ ఉంటుందని ఇంకొక వీడియోలో చెప్తా. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లోని మీరు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై కాకపోతేనే మీరైతే మీకు ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్, మీకు ఇచ్చిన డెడికేటెడ్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది తప్ప అంతకన్నా ముందు ఎవరు కూడా పర్టికులర్ ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళక్కర్లే. అంతా త్రూ ఆన్లైన్ మనకి ఫీ పేమెంట్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ అంతా కూడా కౌన్సిలింగ్ ఆన్లైన్లో అవుతుంది. ఇఫ్ ఎనీ మనకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటేనే వెళ్ళాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్తాను చూడండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th మార్క్స్ మెమో కావాలి. తర్వాత డిప్లొమో ఆర్ డిగ్రీ బీఎస్సీ స్టూడెంట్స్ కూడా ఈసెట్ కౌన్సిలింగ్ అప్లై చేస్తారు కదా. సో డిప్లొమో డిగ్రీ మార్క్స్ మెమో. ఇప్పుడు డిప్లొమో డిగ్రీ మార్క్స్ మెమో అంటే టోటల్గా డిప్లొమోలో మీకు ఫస్ట్ ఇయర్ నుండి టోటల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వరకు కూడా మీకు మార్క్స్ మెమోస్ ఇస్తారు. ఒరిజినల్, జెరాక్స్లు అయితే జెరాక్స్లు. ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఆల్రెడీ ఒరిజినల్స్ ఉంటాయి. ఫైనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ 5th సెమిస్టర్ రిలేటెడే మార్క్స్ మెమోస్, ఒరిజినల్ జెరాక్స్లు ఉండవు కదా, ఒరిజినల్స్ ఉండవు. సో వాటిని ఏం చేస్తారంటే రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకొని పీడిఎఫ్లు చేసుకొని అప్లోడ్ చేస్తారు. ఓకే, ఇది సెకండ్ పాయింట్. అవి ఎలా అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఎలా జరుగుతుంది అని నేను ఇంకొక వీడియోలో చెప్తా. ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. థర్డ్ వచ్చేసినప్పటికీ ఇంకా డాక్యుమెంట్ ఫ్రమ్ 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్. ఓకే, వాళ్ళకి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, రిమైనింగ్ అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీన్స్ టీసీ. ఓకే, ఇది కావాలి. అండ్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకొని ఉంటారు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇది ఎవరికి కావాలి అనేది సపరేట్ వీడియో చేస్తాను, అందరికీ కాదు, ఎవరైతే టీఎస్ టు ఏపీ మైగ్రేట్ అయ్యారో. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ అండర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లికబుల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, కావాలి అంటే ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్ కావాలి అంటే అప్లోడ్ చేస్తారు, లేకపోతే లేదు. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో ఇది మనకి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ వెరిఫికేషన్కి కావాలా అంటే ఆల్రెడీ మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి ఉంటే ఇవన్నీ కూడా జస్ట్ మీ పక్కన పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు చూసుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఆఫ్లైన్ సెంటర్కి విజిట్ చేస్తారో అప్పుడు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా 2 జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేవి తీసుకెళ్ళాలి. ఆన్లైన్లో ఉంటే ఏ జెరాక్స్ కాపీలు మీకు అవసరం లేదు. జస్ట్ డిప్లొమా డిగ్రీ మార్క్స్ మెమో ఏదైతే ఉందో అవన్నీ కూడా నీట్గా స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో చేసి అప్లోడ్ చేస్తారు. అండ్ ఇంకేమైనా నెసరీ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా స్కాన్ చేసి పీడిఎఫ్లో చేసుకొని అప్లోడ్ చేస్తారు. అండ్ ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ ఇంకేమైనా నీడ్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేస్తారు. ఇది టోటల్గా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అర్థమైంది కదా, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫీజు ఎంత ఉంటుంది అన్నీ కూడా. థ్యాంక్ యూ.